నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు విశ్వమణి బాబు గారు ఉన్నారు. ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? సూపర్, నాకేమే అన్ని ఉన్నాయి, నేను హ్యాపీ. మణిబాబు గారు, కొంతమంది ఏంటంటే ఇప్పుడు దాదాపుగా మనం అందరం జాబ్స్ చేస్తూ ఉంటాం, బయట తిరుగుతూ ఉంటాం, ఎన్నో సమస్యలు ఉంటాయి. సో వాళ్ళకి కోపాలు ఉంటాయి, టెన్షన్స్ కూడా వస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు కుటుంబంతో ఎక్కువగా వాళ్ళు స్పెండ్ చేయలేకపోతూ ఉంటారు. సో దాదాపుగా ఏది ఉన్నా కూడా వాళ్ళ మీదనే కోపం చూపించడం జరుగుతుంది. దాదాపు కొంతమందిలో ఫ్రెండ్స్ కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? వాళ్ళకి కోపం టెన్షన్ పోవాలన్నా చాలా కుటుంబాల్లో ఈ కోపాలు టెన్షన్ వల్ల కుటుంబాలు కూడా విడిపోతున్నాయి, గొడవలు ఎక్కువైపోతున్నాయి. అంటే భార్య భర్తలు పిల్లలు కూడా ఐక్యత అనేది విడిపోతున్నారు, చాలా కోల్పోతున్నారు. అంటే ఈ భయం పైన ఎందుకు పుట్టామండి మనం? కోపగించుకోవడానిక, టెన్షన్ చేసుకోవడానిక? నువ్వే సృష్టికర్త, ఎవరు? మీరే. నువ్వే సృష్టించుకుంటున్నావు అవన్నీ. మానవుడు పుట్టింది అందరూ ఒకే టైప్ అండి. కొంతమంది చూడండి, ఎప్పుడు చూసి నవ్వుతూ ప్రశాంతంగా ఉంటారు, నవ్వుతూనే ప్రశాంతంగా ఉంటారు. వాడు కూడా నీలాంటి మనిషి కదా. వాడు చూడండి, మీ ఇంటి పక్కన కూడా చూడండి, ఎప్పుడు చూసి నవ్వుతూనే ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు. వాడు ఎప్పుడు చూసి నవ్వుతూనే ఉంటాడు, జాలీగా ఉంటాడు అనేసి అనిపిస్తుంది మీకే. కొంతమంది చూడండి, ఎప్పుడు చూసినా ఏదో పోగొట్టుకున్నాక అట్ట పులి ఏదో ఏవో లబ్బసొత్తు పోయినట్టు ఒక అప్పుడే వేసి కరబెట్టి కొట్టేసేటట్టు ఉంటారు. ఏందండి ఇది? మానవుడు పుట్టింది అందరూ ప్రశాంతంగానే పుట్టామండి భూమి పైన. వాళ్ళు మార్చుకోవడం అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్కే ఒక ఆఫీసులో వర్క్ చేసేస్తాను అనుకో, ఎగ్జాంపుల్కే ఇంట్లో నుంచి అన్నీ అయింది, రెడీ అయింది, పోయేటప్పుడు ఈయన టెన్షన్ అంటే లేచేది తక్కువ, పోయేది నిద్రపోయేది లేటు, లేచేది లేటుగా లేస్తాడు. లేచింది అయిందా, టిఫిన్ అయిందా, కానీ 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 అంటే అప్పుడు పరిగిస్తాడు. టైం అయిపోతున్నది ఆఫీస్కి, అంతే పరిగించేది, పోయి దూకేది బాత్రూంలో. సోప్ ఎక్కడ లేచి కనపడలే, ఇక్కడ అన్నం ఉంటుంది అది అని చూడటం, అటు చూస్తే అటు చూసి కనపడలే అంటే పెంచుకుంటున్నాడు, ఆయనే పెంచుకుంటున్నాడు. ఆయన బాడీకి బాగా ట్రైనింగ్ ఇచ్చుకుంటున్నాడు, మైండ్కి బాగా ట్రైనింగ్ ఇస్తున్నాడు. అయ్యో కొద్దిగా లేదండి, ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉందండి, ఆమె వచ్చి ఇక్కడ ఉంది కదండి, లేదండి మీరు అంటే నాకు తెలుసుకో అంటే చూడు, ప్రతిదీ కోపం టెన్షన్ ఇలా చేసుకో. స్టార్టింగ్ నుంచే నిద్రలేసి ఇక్కడ పెరిగింది. వాళ్ళు క్యారీ అయింది, కానీ ప్యాంట్ వేసినట్టు షర్ట్ వేసినట్టు బైక్ క్యారీ ఈ క్యారీ లంచ్ బ్యాగ్ ఎక్కడ లంచ్ కూడా వద్దు, నువ్వు లేట్ అయిపోయి ఆయన పరిగిచ్చేస్తారు, వెళ్ళిపోతారు. అక్కడ పోయిన తర్వాత అక్కడ ఉండే ఆఫీస్ టెన్షన్ అంతా తీసి మైండ్లో పెట్టుకునేస్తారు. ఏది ఎక్కడ పెట్టాలని అక్కడే పెట్టాలి. మానవుడు ఎదగాలంటే ఏది ఎక్కడ పెట్టాలని అక్కడే పెట్టాలి. ఏ పని ఎప్పుడు చేయాలని అప్పుడే చేశాను. ఆ పని ఎప్పుడు చేసినప్పుడు అది కరెక్ట్గా ఉంటుందండి. అతను ఒక ఆఫీస్ వర్క్లో అక్కడ టెన్షన్ అని తీసుకున్నాడు. ఇప్పుడు అక్కడ పనులు ఈ కోపాలు, ఈ టెన్షన్, ఇది బాగా ట్రైనింగ్ అయినా ఇప్పుడు ఒకటి బాగానే చేస్తుండే, సార్ ఇది ఇలా పొరపాటు అయింది సార్, దీన్ని నిలిచి నేను చెప్పింది నువ్వు చేసిందని వాడి మీద తీసేది అని అది తరిమేది అనమాట. పెంచుకునేస్తున్నాడు ఆవేదాన్ని. ఇంకా బాగా ట్రైనింగ్ అయిపోయింది మైండ్. సాయంత్రం అయింది, ఇంటికి పోద్దా, వెళ్ళి ఆఫీస్ అంది, ఈ పని ఏదో ఒకటి చేసుకుని పరిగిస్తాను. ఇంటికి వచ్చాను, వచ్చి రాకముందు ఆ చెప్పులు అటు తీస్తారు, షూ అటు తీస్తారు. లేదండి, ఇక్కడి నుంచే స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ పోయినావు, బ్యాగ్ తీసుకునేదాన్ని కూడా మనిషి కనపడలేదు. ఏమైనావు నువ్వు, ఇట్ట పోయినావు, అట్టు వచ్చినావు. ఎప్పుడండి నువ్వు ప్రశాంతం? ఆ మహాన తల్లి పొద్దుట నుంచి పని నువ్వు పోయినావు చూడు ఆఫీస్కి, అప్పుడా నుంచి తోమిందే, వండిందే, పొద్దు నీ కొన్నిలా అప్పుడా నుంచి వండిందే, బట్టలు ఉతికిందే, ఇల్లు క్లీన్ చేసిందే. ఆడపడుచుల్ని ఎంత చెప్పినా చాలదండి. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్క పని చేస్తూ ఉంటే నేను కండ్లారా చూసిన పనిలో, నాకు మా ఇంట్లోనే చూసిన పనిలో, మా అమ్మ దగ్గర నుంచే చూశాను ఇవన్నీ. అసలు వీళ్ళకి ఎప్పుడుదా రెస్ట్ ఏంది? నిద్రలేసి ఎంత పనులు. మగవాళ్ళ టైం అయిందంటే అన్నం వేసి తినేసి ఒక ఆడ నిద్ర కూడా పోతారు, రెస్ట్. వాళ్ళకి ఎప్పుడు రెస్ట్ ఏంది ఈ పనులు అనేసి మా అమ్మ దగ్గర నుంచి చూస్తానే ఉన్నా. ఆడబడుచులు పాప అంత పనులు చేసేవాళ్ళు. నేను అప్పుడు వచ్చింది, ఏంది నువ్వు పీకేది, ఏంది ఇది ఇక్కడ ఉన్నది, ఏంది దీన్ని ఆడబెట్టాను, దీన్ని ఎవరు ఇటు పెట్టింది. ఇప్పుడు కూడా టెన్షన్తోనే. లేదండి నేను ఇల్లు క్లీన్ చేసేప్పుడు అట్లా పెట్టానండి. నిన్ను ఎవరు పెట్టమారా, అయిపోయింది టెన్షన్. ఇంకా భార్య ప్రశాంత్ వస్తుంది. మా డ్రీమ్లను ఉంటుంది, ఇల్లు చేసుకుంటూ కూడా భర్త వస్తే ప్రేమగా రెండు మాటలు మాట్లాడబోతాడా, ప్రేమగా వీళ్ళు మెచ్చుకోబోతాడా అనేసి కూడా ఆశపడే వాళ్ళు బోర్డు మంది ఉంటారు ఇంట్లో కూర్చొని. మొగుడు వచ్చింది రెండు మాటలు ప్రేమగా, ఏమే లక్ష్మి బాగున్నావా, ఈ ఆఫీస్ నుంచి వచ్చి కలిసి కోపమా, నా మీద పద్దెని తిట్టినానని కోపమా అని అనబోతాడా అని కూడా ఆశపడేవాళ్ళు. పద్దెని తిట్టేసి వెళ్ళినా కానీ సాయంత్రం వచ్చి దానికి ఎదురు చెప్పబోతాడా అని కూడా ఆశపడేవాళ్ళు. సాయంత్రం కూడా తిట్లే. ఎప్పుడండి మీరు ప్రశాంతం వచ్చేది ఎప్పుడు? ఆ పిల్లలు, ఇంట్లో ఉండే పిల్లలు కూడా వీళ్ళకు అరుస్తూ ఉంటే డాడీ భయం, డాడీ ఎక్కడ తిడతాడేమని వాళ్ళు కూడా మూల కూర్చునేస్తారు. ఇలా ఉండకూడదండి. ఇదంతా నువ్వే పెంచుకునేది, నువ్వే సృష్టించుకునేది. ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంట్లో లేచేటప్పుడే ప్రశాంతంగా లేండి. నేను ఈరోజు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, చాలా ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞత. అంటే ప్రశాంతంగా ఉన్నానని ఒక ఊరికి ఒక అప్రిమేషన్, నీ మైండ్కి ట్రైనింగ్ కోసం. అప్రిమేషన్ అంటే ఏదో కాదండి, నోట్ల నుంచి వచ్చే మాట మంచిగా చెప్పడాన్ని అప్రిమేషన్ అంటారు. అది ఉన్నాను, సంతోషంగా ఉన్నానని కొంచెం ట్రైనింగ్ ఇచ్చుకో, వీలైతే కొంచెం ధ్యానం చేసుకో, కూర్చో గమ్మని ప్రశాంతం కూర్చో.
ఆ మౌనం అనేది ఆ ప్రశాంతను ఏర్పరుస్తుందండి. కూర్చో, తర్వాత నీ ప్రశాంతం పోయి అన్ని పనులు చేసుకో. టైం అందుకే చెప్పాను, 4 గంటలకు నిద్రలేయండి, అన్నీ అనుకూలపడతారు మీకు అని. 4 గంటల గురించి కూడా మళ్ళీ చెప్తాను. ఎందుకంటే ఆ టైంలో లేచి ఇలా చేసుకుని ఇప్పుడు ప్రశాంతంగా నువ్వు లేచినావు అనుకో, భర్త లేచేసినట్టు కానీ టీ పెట్టాలి, అన్ని పనులు చేస్తూ ఉంటుంది మహంతల్లి. అన్ని పట్టిస్తే లంచ్ బ్యాగ్ కూడా ఇచ్చేస్తుంది. ప్రశాంతంగా లేచిపో, పోయేటప్పుడు చెప్పు, వస్తాను ప్రియా, వస్తాను బాను, లేకపోతే ఏదో నీకు నచ్చిన పేరు, నీ భార్య పేరు లక్ష్మి, బాయ్. ఆనందం ఒక చిరునవ్వు వస్తుంది భార్య కూడా, నా భర్త హ్యాపీగా లక్ష్మి హ్యాపీ ఇచ్చేదా అన్నామంటే ఆమె పాటిగా అబ్బా ఆ నవ్వే ఆమె కోట్లు నువ్వు ఇచ్చినా ఇగిపోయినా ఇంకా ఆనందంగా పని చేసుకునేస్తుంది. అలా పోయేసి ఆఫీసులో ఎన్ని టెన్షన్లు ఉన్నా తీసుకో. ఆఫీస్ అన్నప్పుడు ఒక వర్క్ అన్నప్పుడు కొంచెం బాధలు ఉంటాయి, కొన్ని టెన్షన్లు ఉంటాయి, తీసుకో, పర్వాలేదు, అక్కడి వరకే తీసుకో. వచ్చేటప్పుడే చెప్పులు ఎక్కడ తీసుకోవద్దాని అక్కడ భార్య, చెప్పులు షూలు అక్కడ తీస్తావు కదా, ఇక్కడికి వదిలే, అడుగు ఎత్తి పెడుతున్నావు తీసేసి అన్నప్పుడు లక్ష్మి ఎక్కడున్నావు, నీళ్ళు కొద్ది ఆనందం ఒక ప్రేమతో ఒక మాట పిలు, ఊరికి పిలు, ఏదో ఒక పేరుతో పిలు, గీత నీళ్ళు గీత అని పిలు, ఏదో ఒక పేరుతో నీ భార్య పేరుని పిలు, నీళ్ళు ఇచ్చి తెస్తాది. ఆనందంగా తాగేసా, ఏవే టెన్షన్ ఉండేటుండవు, ఏం కష్టపడినావు ఇంట్లో, కూర్చో, ఎందుకు ఊరికి కష్టపడ్డావు, కూర్చో, ఏవే అని ఊరికి ప్రేమతో మాట్లాడే ఆనందపడుతుంది ఆ తల్లి. అయిపోయింది. ఇంకా తగ్గలేని వాళ్ళు మెరాదగా నిలబడింది ఉదయం లేచి, నీతో నువ్వు మాట్లాడుకో, టెన్షన్ అనేది ఉంటుంది కదా, రే ఏమైందిరా, రే మణిబాబు ఏమైంది అనేసి టెన్షన్ పడుతున్నావు, నీతో నువ్వు మాట్లాడు, ఏం కాలేదు, ఎందుకు ఇలా ఉన్నావు చూడు, పక్కన వాళ్ళంతా ఎలా ఉన్నారు చూడు, హ్యాపీగా ఉన్నారు, నవ్వు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పు, వాళ్ళ గురించి ఊరికి 2 మాటలు, వాళ్ళు చూడు ఎంత నవ్వుతున్నారు, నువ్వెందుకు పెంచుకుంటున్నావు, నువ్వు నవ్వరా, ఏం కాలేదు ఇక్కడ, నువ్వే పెంచుకుంటున్నావురా, దగ్గర ప్రశాంతంగా ఉన్నవాడు ఎందుకురా, నేను హ్యాపీగా ఉండాలి పిల్లలతో, నీతో నువ్వు మాట్లాడుకో. డైలీ ఇలా చేయడం వల్ల ఈ మైండ్ అనేది ట్రైనింగ్ అవుతుంది. ఆ టెన్షన్ అనేది చెప్పులు కాడిని ఒక రోజు తీసిన వాళ్ళకి డైలీ తీయమంటుంది, ఇక్కడికే పెట్టేస్తుంది. నువ్వు డైలీ ట్రైనింగ్ ఇచ్చుకుంటున్నావు, స్టాప్ అవుతుంది. ఇంట్లో పోయినప్పుడు ప్రేమను చూపిస్తుంది. ఇప్పుడు భార్య పిల్లలు, అప్పుడు పిల్లలు కూడా పరిగిస్తారు, డాడీ అనేసి పరిగిస్తారు. పిల్లలు వచ్చి కూడా అప్పుడు ఆనందంగా అంతా పట్టుకొచ్చారు, కూర్చో, సోఫా చారు ఉంటుంది, కూర్చొని కూడా రేపు స్కూల్కి పోయి వచ్చేసినారా, హ్యాపీనా, హోంవర్క్లు రాసినారా, హ్యాపీగా చదువుకోండి, ఎక్కడ మమ్మీ ఎక్కడ, పేరు పెట్టి పిలు, ముద్దులుగా పేరుగా పిలు, ఏ ముద్దులు రాని అని పిలువమ్మా, ఈ భార్య కదా పిలుచుకోమ్మా, ఎవరు భార్య అయినా భర్త అయినా ఇలా భర్తను పిలుచుకోవాలి, భార్యను పిలుచుకోవాలి. ఈ టెన్షన్లు ఇలా తీసేయాలండి, సింపుల్గా తీసేయవచ్చు. ఇప్పుడు కొన్నాళ్ళుగా నేను ట్రైనింగ్ ఇచ్చినారంటే కోపము రాదు, టెన్షను రాదు, నువ్వు ప్రశాంతంగా ఉంటావు, ప్రేమగా పోతూ ఉంటుంది, ఆ కుటుంబం ఆనందంగా ఉంటుంది. అసలు రాదండి. ద్వేషం ఇస్తే ద్వేషం పెరుగుతుంది, ప్రేమనిస్తే ప్రేమ పెరుగుతుంది, ఇంతే తేడా. ద్వేషాన్ని ఇచ్చుకున్నావు, ద్వేషంతో కుటుంబం పోతూనే ఉంటుంది, అంటే విరోధం, గొడవలు. ప్రేమను పెంచుడు ఆటోమేటిక్ మారిపోతుంది, అన్నీ సర్దుకొని వచ్చేస్తుంది. ప్రేమతో సాధ్యం కానిది ఈ సృష్టిలో ఏమీ లేదు అని సైన్స్ చెప్తాను. ఏదైనా సాధించవచ్చు ప్రేమతో. శత్రువును కూడా మిత్రులు చేసేవచ్చు, సెకండ్లో చేసుకోవచ్చు. శత్రువును కూడా చేయొచ్చండి, ఏదైనా సాధ్యమే. ఇప్పుడు కోపం ఎందుకు వస్తుంది నీకు, ఒకటి చెప్పులు కాడ భార్య అయ్యేది దాన్ని ఆఫీసుని తీసుకొచ్చి అక్కడ వాడి మీద కోపాలను తీసుకొచ్చి తల్లి మీద చూపించేది, లేక భార్య అయినా భర్త అయినా. అప్పుడు భర్త కూడా కొంతమంది ఆడవాళ్ళు కూడా ఆఫీస్కి వెళ్తారు, భర్త మీద కూడా చిరాకు పడుతూ ఉంటారు. భర్త మీద అంటే భార్యలే మంచివాళ్ళని నేను చెప్పలా, భర్తలే చెడ్డవాళ్ళని నేను చెప్పలా, 2 రకాలుగా ఉన్నారు. కానీ ఎక్కువ మంది మగవాళ్ళే కొంచెం ఎక్కువగా ఉంటారు టెన్షన్తో, ఆడవాళ్ళు కొంచెం తక్కువగా ఉంటారు. కానీ మగవాళ్ళు మారాలి, ఆడవాళ్ళు మారాలని చెప్తున్నా. మారి ఒకరి మీద ఒకరు ప్రేమను పెంచుకున్నారు. చెప్పుల దగ్గర తీసేయండి ఆ టెన్షన్ కోపాలని. ఇంట్లో లేచేటప్పుడు ప్రశాంతంగా లేండి, లేదు చూడండి, కొన్నాళ్ళు ట్రై చేయండి, మీకే తెలుస్తుంది మీ బాడీ యొక్క పరిస్థితి ఏంది, నీ మాటల పరిస్థితి ఏంది, ఆటోమేటిక్ జరిగిపోతుంది. ఓకేనా? ప్రతిరోజు ఇలా చేసినారంటే కుటుంబం ఐక్యంగా ఉంటుంది, ప్రేమతో ఆనందంగా, టెన్షన్లు పోయి కోపాలు పోయి డైలీ ప్రేమానురాగాలు పెరిగిపోతాయి అంట్లో. ఓకేనా? ఈరోజు అప్రిమేషన్, నేను ప్రతిరోజు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, అన్ని అలవాట్లు అన్ని విధాలుగా నేను పాజిటివ్గా మార్చుకొని నేను ప్రశాంతంగా నవ్వుతూ నా కుటుంబంతో గడిపినందుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వారు, థ్యాంక్ యూ మనీ.
నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు విశ్వమణి బాబు గారు ఉన్నారు. ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? సూపర్, నాకేమే అన్ని ఉన్నాయి, నేను హ్యాపీ. విశ్వమణి బాబు గారు, మీ పేరులోనే మనీ ఉంది. మీరు ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు రావాలి రావాలి రావాలని చెప్తూ ఉంటారు కాబట్టి సో దాదాపుగా కొంతమందికి డబ్బు సంపాదించుకున్నా కూడా అది నిలవదు. సో డబ్బు సంపాదించాలన్న ఆతృత ఉంటుంది. ఎందుకంటే మనం ఏది చేసినా కూడా డబ్బుతోనే మన లైఫ్ కొనసాగుతూ ఉంటుంది కాబట్టి సో డబ్బు ఎలా సంపాదించాలి దాని గురించి మీరు ఏం చెప్తారు? డబ్బు బాగా సంపాదించాలి అన్నాడు, కొన్ని అలవాట్లు మార్చుకోవాలండి ఫస్ట్. అంటే దానికి కూడా కొంతమంది దూరంగా ఉండాలి. కొంత దానికి దూరం వచ్చేయాల్సింది, దూరం ఉండాల్సింది, మన తప్పదు. లేకపోతే నువ్వు డబ్బు సంపాదించాలనుకునేసి పనికిరాంతో తిరిగితే ఏమొస్తుంది? పనికిరాకుండా పోతావు. వాడు అంటే నెగిటివ్ పవర్ అని చెప్పాను, నెగిటివ్ ఆహారాలు తగులుతాయి మనకి. కాబట్టి డబ్బు సంపాదించాలి అనుకున్నప్పుడే నువ్వు ఒక స్టెప్ ఎక్కినట్టే లెక్క. అక్కడికే నువ్వు ఒక స్టెప్ పైకి ఎక్కినట్టే అనుకునేసినావు కదా. మైండ్లోకి వచ్చింది అంటే ఎదగాలి అని అర్థం, బాగా మంచి లగ్జరీ జీవితాన్ని అనుభవించాలని అర్థం. అప్పుడు అనుకున్నప్పుడే దానికి మార్గాలు వచ్చేసినాయి. డబ్బు సంపాదించాలి అనుకున్నవాడు ఎప్పుడు కానీ ఇవ్వగలిగే గుణం నేర్చుకోవాలి. ఫస్ట్ చేంజ్ చేసుకోవాలంటే ఇవ్వగలిగే గుణం ఉండాలి నీకు. అంటే ఇతరుల కంటే అట్టనేసే మన సినీ నటి సావిత్రిలాగా దాన ధర్మాలు చేయకు, మొత్తం అయితే దానాలు దాన్ని చేయకు. నీ దగ్గర ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఏదో నీకు హెల్ప్ అడిగిన వాళ్ళకి, ఊరికే ఒక పేదవాళ్ళకి అలా ఇవ్వగలిగే గుణం అనేది ఒకటి ఏర్పరచుకోవాలి. ఎప్పుడైతే ఇవ్వగలిగే గుణం ఏర్పడుతుందో విశ్వశక్తి నిన్ను ఆటోమేటిక్ కవర్ చేస్తుంది. అలా ఉండాలి. పోతే నెగిటివ్ పర్సన్స్ ఉంటారు. అంటే ఇప్పుడు మంచి డ్రింకర్లు ఉంటారు, ప్రతిరోజు తాగేవాళ్ళు కొంతమంది ఉంటారు, ప్రతిరోజు క్రమం తప్పకుండా తాగేవాళ్ళు ఉంటారు, కొంతమంది అప్పుడప్పుడు తాగేవాళ్ళు ఉంటారు, కొంతమంది నోరు తెరిస్తే పనికిరాని మాటలు తప్ప వేరే మాటలే ఉండవు. బూత్ మాటలు కూడా స్టార్ట్ అయిపోతాయి. ఎప్పుడైతే నోరు తెరిచి బూత్ మాటలు స్టార్ట్ చేస్తారో వాడి దగ్గర అసలు డబ్బు అనేది రాదండి. బూత్ మాట్లాడే వాళ్ళ దగ్గర డబ్బు వచ్చినా కూడా నిలవదు, అడ్రస్లో కూడా చూసుకెళ్తుంది. నోరు తెరిస్తే లక్ష్మీదేవి ఇష్టపడదు, డబ్బు ఇష్టపడదు. పోతే నీట్నెస్ లేకుండా ఉంటారు కొంతమంది. ప్రతిరోజు చూస్తే స్నానం పొద్దున్న లేచి చేయాల్సిన స్నానాన్ని సాయంత్రం అనే చేస్తాడు, లేకపోతే మంచి ఒక్క గంటకనే చేస్తాడు, ఎప్పుడు వాడికి తోచినప్పుడు చేస్తాడు. నీట్నెస్ ఉండదు. అటువంటి వాడి దగ్గర మనం స్నానం చేయకూడదు, అటువంటి వాటితో కూడా మనం కలయిక ఉండకూడదు. వీలైనంత వరకు దూరం వచ్చేయాలి. ఈ ఎప్పుడు చేసినా పనికిరాని మాట్లాడతాడు చూడు, వాడి దగ్గర నిలబడకూడదు. మనం ఎందుకు నిలబడకూడదు అంటే వాడు నువ్వు ఒకటి అంటావు, నేను బాసు గారు అంటావు, ఏమనేసి నేను రేపు ఫ్లైట్ ఎక్కాలరా, నేను ఎలాగైనా పోవాలంటే ఎవరెవరు నీకు ఫ్లైట్ దొరకదు ఏం పోవాలి. చూడు, నువ్వు పోవాలి ఎలాగైనా, రేపు నెక్స్ట్ వీక్ నేను ఫ్లైట్లో పోవాలరా అని అనుకుంటావు. వాడేమంటున్నాడా, నీ ఫ్లైట్ దొరకదు ఏం లేదు, నువ్వు పోరా అంటాడు. వెంటనే ఆన్సర్ చూడు ఎలా ఉంది. అటువంటి వాడు అవసరం మనకి. నువ్వు బాగానే అనుకున్నావు, పోవాలనుకుంటే నీకు మార్గాలు కూడా ఏర్పడతాయి. వాడు చూడు నెగిటివ్ చెప్తున్నాడు, అది వచ్చి కుమ్ముతుంది, పోలేనంట, అది అయిపోయింది. అటువంటి వాటితో కూడా మనం పెద్దగా ఉండకూడదు. అటువంటి వారు దానికంతా దూరంగా వచ్చేయాలి. మనమే కొద్దిగా దూరం అయిపోవాలి. మనం పోతే కోపాలు, టెన్షన్లు ఎప్పుడు చూసినా చెలరాగుతూ ఉంటారు, వాళ్ళ దగ్గర అస్సలు నిలబడుతుంది. దానికంతా దూరం ఉండాలి. డబ్బు సంపాదించాలని వాడు ఎంత దగ్గర ఉంటుంది, సంపాదించలేదు, ఆలోచనలు మారిపోతాయి, మళ్ళీ నెగిటివ్లోకి వచ్చేస్తాయి. ఇలా దూరం వచ్చేయాలి. వీలైనంత వరకు దాన ధర్మాలు చెప్పాను కదా, అంటే కొంచెం ఇవ్వగలిగే గుణాన్ని నేర్చుకోవాలి. నేర్చుకుంటూ ప్రతి దాని పట్ల, ఇప్పుడు చూడండి, నేను కూర్చోవడానికి సహకరించిన చైర్కి కృతజ్ఞతలు, నా దగ్గర కెమెరామ్యాన్కి కృతజ్ఞతలు, కెమెరాలకి కృతజ్ఞతలు, లైట్లకి కృతజ్ఞతలు, ఏసీకి కృతజ్ఞతలు, ఈ యొక్క భూదేవికి కృతజ్ఞతలు, టైల్స్కి కృతజ్ఞతలు, గోడలకి కృతజ్ఞతలు, స్టూడియోకి కృతజ్ఞతలు, యాంకర్కి కృతజ్ఞతలు, ఇక్కడ సహకరించిన అన్ని వస్తువులకి కృతజ్ఞతలు అని ఇలా కృతజ్ఞత భావం పట్టుకోవాలండి. అంటే మైండ్ పాజిటివ్గా వచ్చినప్పుడే నువ్వు ప్రతి మాట పాజిటివ్గా వస్తుంది. మైండ్ పాజిటివ్గా రావాలంటే కృతజ్ఞత భావంతో సాధ్యమవుతుంది. మైండ్ పాజిటివ్గా రావాలంటే దీన్ని పట్టుకుంటే కొన్నాళ్ళ తర్వాత నీకు తెలియకుండా మారుతావు. ఇలా నువ్వు డైలీ ప్రాక్టీస్ అనేది చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కరు కొద్దిగా నువ్వు దూరం వస్తావు. అంటే వీళ్ళంతా టచ్ అనేది దూరం అవుతుంది. నెగిటివ్ పర్సన్స్ కదా, పనికిరాని వాళ్ళు కదా వీళ్ళంతా. ఇప్పుడు కొంతమంది ఎప్పుడు చూసినా సిగరెట్ తాగే ఉంటారు, మనకి అలవాటు కూడా ఉంటుంది. వాడు తాగి మన ముక్కులకి పంపిస్తాడు, అవసరం ఇదే. వాడు ఆడ బస్సులో కూడా పోతూ ఉంటామని ఎవరు ఒకటి తాగినట్టు మొత్తానికి గుమ్మేస్తుంది. ట్రైన్లో పోతుండే కూడా ఒకటి తాగినట్టు బాక్స్ అంతా గుమ్మేస్తుంది. అది అవసరం, అది మనకి అలవాట్లేదు. అప్పుడు ఎవరు వాడు బీడి తాగేవాడు, ఎవరు సిగరెట్ అని చూస్తాం. అటువంటి వాటితో కూడా మనం అవసరం లేదండి. ఎందుకంటే అది ఎంత పనికిరానట్టు. మనం ఎప్పుడైతే కొద్దిగా దూరం వస్తామో ఆటోమేటిక్గా నీకు అలవాట్లు చేంజ్ అవుతుంది, మైండ్ పాజిటివ్ వస్తుంది, విశ్వశక్తి కూడా నీ మీద దృష్టి పెడుతుంది. పడినప్పుడు కొత్త వ్యక్తులంతా మళ్ళీ పరిచయం అవుతారు. నువ్వు పోయినారని బాధపడుతున్నావు అనుకో, బాధపడకు. వీళ్ళంతా దూరం అయినారే, దూరం వచ్చేసినామని నువ్వు బాధపడిపోయినా నీకు మంచి వాళ్ళు ఇవ్వబోతుంది. ఇంకా కొత్త ఫ్రెండ్స్, కొత్త వ్యక్తులంతా పరిచయం అవుతారు, నీకు తెలియకుండా పరిచయం అవుతారు. అప్పుడు వాళ్ళు ఎలా ఉంటారంటే మీలాగానే ఉంటారు వాళ్ళంతా. అప్పుడు మార్గాలు ఏర్పడుతుంది, వాడి ద్వారా కూడా మార్గాలు ఏర్పడుతుంది. కొత్త వ్యక్తులు పరిచయం అయ్యారు కదా,
డబ్బు సంపాదించే అవకాశాలు. నేను ఇలా బిజినెస్ చేస్తున్నాను, ఎవరు మీరు అంటే ఎక్కడో పరిచయం అవడం, ఇలా అవునా ఇలా చేసుకోను నువ్వు కూడా చేయ, లేకపోతే పార్ట్నర్ గారా అనడమో, లేక ఇలా చేయ అనడమో, కొన్ని ఐడియాలు వస్తాయి. యూనివర్స్ అనేది వాళ్ళని పంపించి నీకు మార్గాలను సృష్టిస్తుంది. అప్పుడు నీకు కొత్త కొత్త ఆలోచనలు పుట్టిపోయి బిజినెస్ చేయడమా, లేక ఏదో ఒక పని చేయడమా, ఏదో ఒక మూలంగా డబ్బు అనేది స్టార్ట్ అయిపోతుంది. ఈజీగా డబ్బు సంపాదించుకోవచ్చు. డబ్బుని సంపాదించేది కష్టం కాదండి, డబ్బు సంపాదించడం సులభం. నువ్వు ఇక్కడ మైండ్లు పెడితే చిన్న చిన్న, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, నా క్లాసు తిరుపతి, కర్నూలు, అనంతపూర్, బెంగళూరు, వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్లో ఉన్నాయి. ఒక హైదరాబాద్లో ఒక లేడీ చెప్తున్నది ఏమని, ఆ ఫీడ్బ్యాక్ మీ చెల్లో ఉంది, చిన్న ఆకుకూరలు తెచ్చుకొని కంపులు అమ్మేదంట. ఎంతమంది ఉన్నా కానీ నాది అయిపోతుంది, లేటుగా వచ్చినా కానీ నాదే అయిపోతుంది అనే సంకల్పంతో ఆమె వచ్చేది ప్రతిరోజు. ఆమె వచ్చాడు పెట్టడం ఆ అడ్రస్ లేకుండా అయిపోతుందంట. పక్కన వాళ్ళంతా మేము ముందు వచ్చిన మాసాలు మాది ఇంట్లో ఉండదు, ఏం మంత్రాలు చేస్తున్నది ఇవి, ఏంది ఏదో చేస్తున్నది, ఆమె అయిపోతున్నది. ఆమె అనుకుని వచ్చింది కదా. అలాంటి మనిషి అంటే ఇతరులు ఏమనుకుంటున్నారు, ఐ డోంట్ కేర్ అంటే పక్కకి వెళ్ళిపోతున్నది. ఆమె వెళ్ళిపోయేసి ఇప్పుడు ఓట్లు కూడా పెట్టేసిందండి. ఆమె మంచి ఓట్లు కూడా పెట్టుకున్నది. చూడు, తల మీద 4 గంటలు అయిపోయి అమ్ముకునే లేడీ ఓట్లు పెట్టే రేంజ్కి వచ్చింది. ఒక బైపాస్లో ఓట్లు పెట్టి ఒక 5-6 మంది పని మనుషులు పెట్టుకునే రేంజ్కి వచ్చేసింది. గల్లాపేటలో కూర్చునే రేంజ్కి ఎలా వచ్చింది ఆమెకి? గంపలో పెట్టుకు అమ్మితే ఓహండి ఒక 200 ఎంతో వస్తుంది ఆదాయము, దాన్ని పెట్టుకొని జీవించే మనిషి ఈరోజు ఓట్లు స్వయంగా పెట్టుకున్నది. అంటే డబ్బు సంపాదించాలి అనుకున్నప్పుడు ఒక మెట్టు స్టెప్ ఎక్కుతుందని చెప్పేశాను నేను. అక్కడికే మైండ్ పాజిటివ్గా వస్తుంది. కొన్ని అలవాట్లు కొన్ని మానుకున్నామంటే మార్గాలు ప్రమాణం చూపిస్తుంది. అంటే ఆమె కూడా అక్కడ ఆల్రెడీ ఒక ఓట్లు ఉండిందంట పక్కన. ఓట్లు ఉండే కాడికి ఆ ఓట్ల వాళ్ళు ఏదో కారణాల వల్ల పోయేసి వెళ్ళిపోయినారు. ఈమెకి అప్పుడు అనిపించిందంట, ఆడ బాగా కొత్త ఉందంట ఆ ఏరియాలో, మనం ఎందుకు పెట్టకూడదు అక్కడ అని ఆలోచన అనిపించిందంట. నాకు కాల్ చేసింది, డబ్బుతో గురించి అనవసరం, మనం దాని గురించి భయపడదు, నువ్వు ఎలాగైనా పెట్టాలనుకో ట్రిప్ చేయి, అడుగు విశ్వాన్ని అడుగు, నువ్వు అడుగు, నీ మైండ్ ద్వారా చెప్పు, పెట్టినట్టు క్రియేట్ చేయాలి. పెట్టేసింది. ఎలా వచ్చింది ఆమెకి పెట్టేసి హ్యాపీగా ఉందంట. నన్ను కలవడానికి ట్రై చేస్తున్నాను, ఇంకా బిజీలో ఉంది ఆమె రాలేక. విశ్వం బిజీ చేసింది. ఇప్పుడు ఆమెకి రాలే డబ్బులు. చూడండి ఫీడ్బ్యాక్, ఈ ఫీడ్బ్యాక్లు కూడా మీ సెల్లో ఉన్నాయి. ప్రతిదీ ఉన్నాయండి. నా దగ్గర ఆధారం లేకుండా ఏది చెప్పనండి. ప్రతి దానికి మీ సెల్లో టైప్ చేయండి, విశ్వం అని టైప్ చేయండి, వచ్చేస్తుంది. బడబడబడబడబడని వస్తాయి. 1-2 కాదు మంది, అంటే పావురాలు గుంపు వచ్చినట్టు వస్తూ ఉంటుంది. లైన్గా చూసుకుంటూ ఉండొచ్చు. మణిబాబు చెప్పింది నిజమా కాదని మీ ఫీడ్బ్యాక్లు ఉంటాయి. చూడండి ప్రతి చోట్ల ఉన్నాయి. ఎలా ఆమెకి ఎలా అయింది? సంపాదించాలనుకున్నది, ఏమంటే ఇల్లు లేదంట, పిల్లల్ని చదివించాలంట, భర్త కూడా కొంచెం పని చేసి చేయలేని పరిస్థితిలో ఉన్నాడంట. ఎదగాలి అనుకున్నది, డబ్బు సంపాదించాలనుకున్నది. ఈ రోజు భర్తనే గల్లాపెట్లో కూర్చొని పెట్టున్నదంట. గల్లాపెట్లో కూర్చొని పెట్టి ఏం చెప్తుందంట, మా గురువు గారు ఏం చెప్పారు తెలుసా, కూర్చునేదానికి కాడ ఆ డబ్బు ఆ సంపద, ఆ డబ్బు ఆ సంపద అంటానే ఉండాలి. నీ పని ఇదే, నీ పని ఏం పనే? గల్లాపెట్లో కూర్చొని వచ్చిందని తీసేసుకుంటూ ఆ డబ్బు ఆ సంపద, ఆ డబ్బు ఆ సంపద అని పాట పాడుకోలేదు. పాట పాడకపోతే లేసి వెళ్ళిపో, నేనే కూర్చుంటా అంటే ఆమె వర్కర్తో కూడా పని చేసుకుంటూ ఉండాలి. నువ్వు కూర్చో, నువ్వు ఏం పని చేయలేవు కాబట్టి కూర్చో, ఆ డబ్బు పాట పాడు, గల్లాకి డబ్బు వస్తుంది. చూడండి ఆ ఫీడ్బ్యాక్లు, చూడండి అదిరిపోయే ఫీడ్బ్యాక్లు. ఆనందంగా ఉందండి నాకు ఆ మాటలు అంటూ ఉంటే. ఏమి లేని వాళ్ళు కూడా ఈ స్థాయికి ఎదుగుతున్నారు ఈ మణిబాబు వల్ల. అంటే ఈ మణిబాబుని చూడు, మొన్న బెంగళూరు ఫీడ్బ్యాక్ వస్తే చూడండి, ఒక లేడీ పసి అమ్మాయి, అన్మ్యారీడ్ పర్సన్ మీలాగా ఉంటుంది. అమ్మాయి పేరు చిలకాని పెట్టాను నేను, రామ్ చిలకాని పెట్టాను క్లాసులని. అమ్మాయి ఏం చెప్తున్నాను నా గురించి చెప్పండి, ఫీడ్బ్యాక్ చూడండి వస్తుంది, రాత్రికి వస్తుంది. చూడండి ఎలా ఉంది అసలు, నన్ను గురించి వర్ణిస్తున్నది. ఈ మణి అసలు దేవుడు ఎక్కడ పంపించారంటే ఇక్కడ ఉన్నాడండి దేవుడు అని చెప్పేసి చేస్తే మన జీవితాలు అద్భుతం. ఆమె నా జీవితం అంతా మారిపోయింది. ఉద్యోగం లేదు, పర్మనెంట్ ఉద్యోగం కూడా ఆమె దగ్గరికి వచ్చింది. ఆమె దగ్గరికి వచ్చింది, హ్యాపీగా అయిపోయింది. అంతకుముందు 1000 రూపాయలు సెల్లు పెట్టుకునేదని కష్ట పరిస్థితిలో ఉంటే 25,000 రూపాయలు సెల్లు తీసే కెపాసిటీ కూడా వచ్చింది. అనవసరం తీసుకున్నది అంటే సింపుల్గా తీసుకునేసి ఇప్పుడు జాబ్లకు చేరేసి నా గురించి ఏం చెప్తున్నా చూడు, ఏమి లేని స్థాయిలో ఉన్నవాడిని నన్ను ఈ స్థాయికి తెచ్చినాడంటే ఆ మహానుభావుడు. ఫీడ్బ్యాక్ చూడండి, ప్రతి దానికి ఆధారం. మిమ్మల్ని మీరు నమ్మండి, ఇటువంటి దానికి దూరం వచ్చేయండి. మీకు డబ్బు అనే అవకాశం మీ ముందుకు వస్తుంది. మీరు ఎదుగుదలని స్టార్ట్ అయిపోతే ఈజీగా సంపాదించుకోవచ్చు. డబ్బు సంపాదించి కష్టం కాదు. మనం అలవాట్లు మార్చుకుంటే డబ్బు సంపాదించేది ఈజీ. మనం నెగిటివ్లో ఉన్నది తిరుగుకొని నెగిటివ్ పర్సన్తో కూడా ఉంటే నెగిటివ్ వారాల దగ్గరే నువ్వు బిజినెస్ పెట్టలేవు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నువ్వు ఒక బిజినెస్ పెట్టాలనుకున్నావు, నీ ఫ్రెండ్తో చెప్తావు అనుకో, మరి దాన్ని పెట్టిన వాళ్ళంతా లాస్ అయిపోయినారు కదా, అబ్బో దాన్ని అంట పెడతా, అబ్బో పెడితే లాస్ అయితే ఎలా రేపా నాయన, ఇంకా పెట్టలేవు. పెట్టినా కూడా నువ్వు లాసే. అవసరమైతే అవసరమా? అందుకే ఏం చేసినా మీ ఇద్దరు మీరు మాట్లాడుకొని మీ ఇష్టాన్ని చేయండి. ఇటువంటి వాళ్ళతో దూరంగా ఉన్నారంటే, అలవాట్లు మార్చుకున్నారంటే డబ్బుని ఈజీగా సంపాదించవచ్చు. కొత్త వ్యక్తులు పరిచయం అయిపోతారు. వీళ్ళని ధరిమేసి కొత్త వాళ్ళని పంపిస్తుంది నీకోసం. కొత్త కొత్త వ్యక్తులను పరిచయం చేస్తుంది. ఎక్కడ పరిచయం చేస్తుందో నీకే తెలియదు. అకస్మాత్తుగా పరిచయం అవుతావు. వాళ్ళ ఫ్రెండ్షిప్ల వల్ల నీకు బిజినెస్ కూడా మంచి మంచి సక్సెస్లు సాధించవచ్చు. ఓకే, ఈరోజు అప్రిమేషన్
నేను ప్రతిరోజు చాలా సంతోషంగా చాలా ఆనందంగా నా అలవాట్లుగా మార్చుకొని నేను హ్యాపీగా డబ్బుని చాలా సులభంగా సంపాదించినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ.